హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి సంక్రాంతి స్పెషల్స్ పిండి వంటల్లో ఇవాల్టి పిండి వంటకం ఏంటో తెలుసా అండి? జంతికలు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దీనిలో చూడండి, నేను పావు కేజీ వరకు శనగపిండిని తీసుకున్నాను. సో అది వేసుకోండి. అలాగే అర కేజీ వరకు బియ్యపిండి తీసుకోవాలి. అంటే శనగపిండి కన్నా బియ్యపిండి డబుల్ క్వాంటిటీ ఉండాలి మనకి. సో వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. సో కారం వేయడం వల్ల మనకి స్పైసీనెస్ ఎక్కువ వస్తుంది. అలాగే చూడండి, ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వు పప్పు వేసుకుంటున్నానండి. నువ్వులు కాదండి, నువ్వు పప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వామ్ అండి వేసుకొని ఇవి మొత్తం కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసేయండి. సో మొత్తం కూడా మనకి మంచిగా కలిసిపోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నేను గోరువెచ్చని వాటర్ తీసుకున్నానండి. సో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం పిండిని కలుపుకోండి. నేను గోరువెచ్చని వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా. అందుకని నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మరీ జారుగాను కాదు, అలాగనే గట్టిగాను కాదండి, కొంచెం ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. సో ఈ ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి మనకి. సో ఆయిల్ అనేది వేడయిందండి. ఇప్పుడు చూడండి, దీన్ని జంతికలు గొట్టం అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది కదండి. సో ఇప్పుడు దీనిని కొద్దిగా తడి చేసుకోండి. తడి చేసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదండి, దాన్ని కొద్దిగా తీసుకొని ఈ గొట్టంలో పెట్టుకోండి. కొద్దిగా పెట్టుకోండి. పెట్టుకున్నాక దీన్ని చూడండి, చిల్లులు గరిట అంటాం కదా, దాన్ని బ్యాక్ సైడ్ కొద్దిగా వాటర్తో తడి చేయండి. చేసి ఇప్పుడు ఈ జంతికల గొట్టంతో జంతికని వేయండి. చూడండి, రౌండ్గా ఈ విధంగా వేయండి. సో వేసి దీన్ని ఆయిల్లో వేయండి. ఈ గరిటతో పాటు తీసుకుని వెళ్తే చక్కగా ఊడిపోతుందండి మనకి. వేయండి. అదేవిధంగా మిగతా జంతికలను కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఇక్కడ నేను దీని మీద ఎందుకు వేస్తున్నాను అంటే, మనం ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి. సో ఈ పొగకి కొంచెం మంట వస్తుందన్నమాట మనం డైరెక్ట్గా దాంట్లో వేస్తున్నప్పుడు. సో అందుకని ఈ ట్రిక్ వల్ల ఏమైందంటే, దీని మీద వేసి మనం దాంట్లో వేస్తే మన చేతికి ఏమీ కాదు, అలాగే జంతికలన్నీ కూడా మంచి ఒకటే షేప్లో వస్తాయన్నమాట. చూసారు కదా, మనం కడాయికి సరిపడా అన్ని కూడా జంతికలన్నీ వేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇలాంటి ఒక పుల్ల సహాయంతో టర్న్ చేసుకోండి. చక్కగా ఇవి అటు ఇటుగా టర్న్ చేసుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. సో చూసారు కదా, కలర్ కూడా చక్కగా వచ్చేసింది మనకి. అంతే, మంచిగా జంతిక అనేది మంచిగా వేగిపోయింది. సో ఇప్పుడు వీటిని ఈ విధంగా తీసేసి ఒక గిన్నెలో వేయండి. సో ఈ విధంగా, ఎందుకంటే ఒక్కసారి మనం 2-3 కూడా తీసేసుకోవచ్చండి జంతికలు అనేది. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. ఇవి ఇలా చేస్తే మనకు ఆయిల్ అనేది కూడా రాదు ఎక్కువ. సో ఈ విధంగా చేసుకొని ఇవి గిన్నెలో వేసుకోండి. అదేవిధంగా మిగతా ఏదైతే పిండి ఉంటుందో జంతికలు వేసేసుకోండి. చూసారు కదా, సంక్రాంతి స్పెషల్లో ఒక పిండి వంటకం అయితే రెడీ అయిపోయింది. కరకరలాడే జంతికలండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా గుల్లగా కూడా వచ్చినాయండి. కాబట్టి చూడండి, మనం ఇలా బ్రేక్ చేసినప్పుడు తెలిసిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఈ పండగకి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించేయండి. బాయ్ ఫ్రెండ్స్.